హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఈరోజు పులిహోర తయారు చేసుకునే విధానం చూసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూసుకుందాం. చింతపండు రసం ముందుగానే కలిపి పెట్టానండి. చింతపండు రసం, శనగపప్పు, మినగపప్పు, పల్లీలు, కరివేపాకు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, నువ్వులు, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని గిన్నె వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, ఇవి ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఇవి వేయాక ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత నువ్వులు, ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. వేగిన వాటిని మనం మిక్సీకి వేసుకున్నాం. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని, కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వేరుశనగ గింజలు వేసుకుందామండి. కొంచెం వేగాక కొంచెం శనగపప్పు, దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, రెండు టీ స్పూన్ ఆవాలు. మనం ఆవాలు మంచిగా కనిపించాలి కాబట్టి ఇంకో స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు వేగినాయి కదండి, ఇందులో కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కంపల్సరీ మనం పులిహోరకు మాత్రము జీలకర్ర మెంతులు కలిపిన మిక్సీకి వేసిన పౌడర్ అండి, ఇది కంపల్సరీ ఉండాలి. ఇది వేసుకోవాలి. పసుపు 2 స్పూన్ల పసుపు అండి. వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసి ఇంగు ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది ఇవి వేగాక మనం ముందుగా రసం పిండుకున్నాం కదండి, చింతపండు రసం, అది ఇందులో వేయాలి. చింతపండు చాలా మందికి పడదండి, కాబట్టి మనము కొంచెం చింతపండు వేసి ఎక్కువసేపు మరగనివ్వాలి. ఎక్కువసేపు మరగనిస్తే ఆ చింతపండు గ్రేవీ మనకు దగ్గరికి వచ్చి మనకు పుల్లగా మంచిగా ఉంటుంది. ఈ మధ్య చాలా మందికి చింతపండు పడలేదు, కాబట్టి మనం కొంచెం వేసుకొని
ఇలా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలండి. చూడండి చింతపండు రసం మొత్తం దగ్గరికి అయింది కదండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం రైస్తో కలుపుకుందాం. పూర్తిగా ఇలా దగ్గరికి అయ్యేలా ఉంచుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా చిక్కగా దగ్గరికి అయ్యేలా చూసుకోవాలి. ఈ పోపును కూడా మనం ముందుగా తయారు చేసుకున్న అన్నంలో మనం ఇంతకుముందు మిక్సీకి వేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇలా వేసుకోవాలి సరిపోయేంత. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఇప్పుడు పోపు తీసుకున్నాం కదండి, ఇందులో చింతపండు రసం ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గరిటె కంటే చేతితో కలుపుకుంటేనే మంచిగా కలుస్తుందండి, కాబట్టి మనం చేతితోనే కలుపుకుందాం. ఈ పులిహోర కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి, తినాలి అని అనిపిస్తుంది. దీన్ని ఎన్నో విధాలుగా చేసుకుంటారు, దీన్ని నిమ్మకాయలతో కూడా చేసుకుంటారు, కానీ ఈ చింతపండు రసంతో చేసుకునే టేస్ట్ దానికి రాదండి. నేను చిన్నప్పుడు గుడికి పులిహోర కోసం పోయేదాన్ని ప్రత్యేకంగా. పులిహోర రెడీ అయిపోయింది చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా.